తెలుగు సినిమా ఇండస్ట్రీలో వివి రాజేంద్ర ప్రసాద్ గారి అబ్బాయిగా జగపతి బాబు హీరోగా ఎంటర్ అయ్యాడు. కొన్ని సంవత్సరాలు తన సినిమాలు సరిగ్గా ఆడకపోవడంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్గాను మారాడు. ఇప్పుడు స్టైలిష్ విలన్గా ప్రేక్షకులను అలరిస్తున్నారు. శోభన్ బాబు తర్వాత ఫ్యామిలీ హీరోగా ఎంతో క్రేజ్ ఉన్న జగపతి బాబుకి సరైన కథలు లేక తన సినిమాలేమో వరుసగా ఫ్లాప్ అవడంతో పాటు డబ్బులు లేక కెరీర్ కూడా చాలా ఇబ్బందులు పడ్డానని చెప్పాడు. దీంతో ఎలాంటి ఆఫర్లు వచ్చినా సరే చేయడానికి సిద్ధంగా ఉన్న ఆయనకి అనుకోకుండా బాలయ్య హీరోగా నటించిన లెజెండ్ సినిమాలో విలన్ క్యారెక్టర్ రావడంతో వెంటనే ఒప్పుకున్నాడు. ఇక ఆ సినిమా రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అవ్వడంతో ఆయనకు ఆఫర్లు ఓ రేంజ్లో వచ్చి కూర్చున్నాయి. ఇప్పుడు వరుస పెట్టి సినిమాలు చేస్తూ చాలా బిజీగా ఉన్నాడు. తెలుగు, తమిళ్, మలయాళం ఇలా అన్ని భాషల్లోనూ సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. హాలీవుడ్ మూవీ ద బిఎఫ్జీ తెలుగు వెర్షన్కి డబ్బింగ్ చెప్పి తనలోని మరో యాంగిల్ బయటకు తీసి మెప్పించాడు. ఏది ఏమైనా కష్టకాలంలో బాలయ్య వల్లనే ఆ సినిమాలో ఆఫర్ రావడంతో తన కష్టాలు తీరిపోయాయని చెప్పాడు జగపతి బాబు.